చూసుకుంటే 2014 తర్వాత ఇప్పటివరకు దాడులు జరగలేదు. ఫస్ట్ టైమ్ ఇంత పెద్ద దాడి. ఇంతమంది అమాయకులు పాలనుకోవడం చాలా దురదృష్టకరం. మరి దాంట్లో వాళ్ళు రిలీజియన్ పేరు చూసి చంపడం చాలా అంటే చాలా అమాయకులు చంపడం చాలా దురదృష్టకరం. ఒక ఇండియన్ సిటిజన్‌గా మనం ఎంత దారుణంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే అంత మంచిది. ఇప్పుడు నిన్న చూసినా మనం న్యూస్‌లో ఇండస్ వాటర్ ఆపేసిర్రు. అట్లాంటివి మనం ఉన్న పాకిస్తాన్‌తో మొత్తం టైస్ మొత్తం క్లోజ్ చేసేయాలి. మనం ఎంత వాళ్ళకి వదిలేస్తే అంత మంచిది మనకి. పక్కన పామును పడ్డ పెట్టుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ తోటి మనకు ఎటువంటి రిలేషన్స్ అవసరం లేదు. వాళ్ళతోటి ఏం సంబంధాలు ఉన్నా ఇమ్మీడియట్లీ వీటిని తెంచుకోవడమే మనకు ఉత్తమం. అదైతే చాలా బాధాకరం అంతమందిని చంపడం అనేది. అందరూ చనిపోతారు కానీ అలా చేయడం అనేది మూర్ఖత్వం. వాళ్ళు ఏ మైండ్ సెట్లో ఉన్నారో మనకి ఏం అర్థం కావట్లేదు కానీ అది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళను మాత్రం తక్షణమే దొరికితే మాత్రం ఇమ్మీడియట్లీ ఎన్కౌంటర్ చేసిన తర్వాతనే చనిపోయిండ్రు అలానే చూపియాలి తప్ప వాళ్ళని తీసుకొచ్చి జైళ్ళలో మేపి ఇలా చేయడం అలా చేయడం వేస్ట్. వాళ్ళని కోట్ల చుట్టూ అట్లా తిప్పడం కూడా వేస్ట్. ఇమ్మీడియట్లీ షూట్ చేసి చంపేసేయాలి అటువంటి అసలు వదిలిపెట్టదు వాళ్ళు. ఎవ్వరు దాడి చేయదు. వాళ్ళు దాడి చేసినా కూడా మన డెమోక్రసీ కంట్రీ మ్యాక్సిమం రియాక్ట్ అవ్వదు. ఫస్ట్ టైం ఇంత పెద్ద దారుణం అమాయకులని అంతమంది చంపారు. మెయిన్ మన దాంట్లో రిలీజియన్ చూసి చంపారు. చాలా అంటే చాలా దురదృష్టకరం అది. మనం ఎంత పెద్ద యాక్షన్ తీసుకున్న అంత మంచిది. అన్న చెప్పినట్టు వాళ్ళని పోస్ట్కి తిప్పడం కోర్టులో తిప్పడం చాలా వేస్ట్. డైరెక్ట్ షూట్అవుట్ చేసి చాలా మంచిది. మనం పాకిస్తాన్ మొత్తం టైస్ తెంపుకుంటే ఇంకా చాలా మంచిది. ఫ్యూచర్లో ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాలి మనం. ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే ఒక 4 అసలు దాడులు లేవు. వాళ్ళు ఇంత పెద్ద దాడి జరగడం చాలా అంటే చాలా అదృష్టకరం. ఇంకొకటి జరగకుండా మన పోలీస్ టీమ్స్ కానీ రా టీమ్స్ కానీ చూసుకుంటే చాలా మంచిది. 370 తీసిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ టూరిజం చాలా పెరిగింది. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలకు కూడా బతికే టూరిజం మీదనే. ఇప్పుడు ఈ దాడి జరిగిన తర్వాత మీలాంటి కానీ నాలాంటి అమాయకులు ఎవరు విజిట్ జమ్మూ అండ్ కాశ్మీర్కి. ఇప్పుడు ఇది వాళ్ళకు కూడా చాలా పేద దెబ్బ. అవునా కదా? ఇప్పుడు మళ్ళీ టూరిజం మీకు కానీ నా కానీ నమ్మకం రావాలంటే ఇట్లాంటి దాడులు జరగకుండా గవర్నమెంట్ ఎన్ని చర్యలు తీసుకుంటే మంచిది. మన ఇండియన్స్ 28 మంది, సంథింగ్ 27 మంది చనిపోయి 26 మంది మొత్తానికి. అసలు ఇద్దరు కపుల్స్, మన ఇండియన్ కపుల్స్ కూడా హనీమూన్కి వెళ్ళారు కదా. అది అతన్ని కూడా కాల్చి చంపడం జరిగింది. అందులో వాళ్ళ వైఫ్ వచ్చేసి నన్ను కూడా కాల్చి చంపేయండి అని చెప్పి రోధిస్తున్న వీడియో కొంచెం చూడడం వల్ల అది కూడా చాలా బాధాకరం అనిపించింది. మోడీ గారు కూడా ఏదో స్పెషల్గా ఏదో చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో. చేయాలి, కంపల్సరీ గట్టిగా చేయాలి. ఏదన్నా ఒకటి బ్యాక్గ్రౌండ్లో చేసి వాళ్ళు మనల్ని ఎట్లా చేస్తారో వాళ్ళకు అంతకంటే ఇంకింత శిక్ష అమలు చేయాలని మోడీ గారిని. పాకిస్తాన్ వచ్చేసి వాళ్ళు ఏదో ఇప్పుడు మన ఏరియాలో వచ్చేసి నక్సల్ సైట్లను వాళ్ళ ఏరియాలో కొన్ని కొన్ని గ్రూపులు చేసేసుకొని ఇప్పుడు వక్ బోర్డ్ వచ్చింది కదా. ఎగ్జాంపుల్ వక్ బోర్డ్ రావడం వల్ల మాకేం న్యాయం జరుగుతలేదు అని చెప్పేసి వాళ్ళు అట్లా చేస్తున్నారు. చూసుకుంటే 2014 తర్వాత ఇప్పటివరకు దాడులు జరగలేదు. ఫస్ట్ టైం ఇంత పెద్ద దాడి. ఇంతమంది అమాయకులు పాలనుకోవడం చాలా దురదృష్టకరం. మరి దాంట్లో వాళ్ళు రిలీజియన్ పేరు చూసి చంపడం చాలా అంటే చాలా అమాయకులు చంపడం చాలా దురదృష్టకరం. ఒక ఇండియన్ సిటిజన్‌గా మనం ఎంత దారుణంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే అంత మంచిది. ఇప్పుడు నిన్న చూసినా మనం న్యూస్‌లో ఇండస్ వాటర్ ఆపేసిర్రు. అట్లాంటివి మనం ఉన్న పాకిస్తాన్‌తో మొత్తం టైస్ మొత్తం క్లోజ్ చేసేయాలి. మనం ఎంత వాళ్ళకి వదిలేస్తే అంత మంచిది మనకి. పక్కన పామును పడ్డ పెట్టుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ తోటి మనకు ఎటువంటి రిలేషన్స్ అవసరం లేదు. వాళ్ళతోటి ఏం సంబంధాలు ఉన్నా ఇమ్మీడియట్లీ వీటిని తెంచుకోవడమే మనకు ఉత్తమం. అదైతే చాలా బాధాకరం అంతమందిని చంపడం అనేది. అందరూ చనిపోతారు కానీ అలా చేయడం అనేది మూర్ఖత్వం. వాళ్ళు ఏ మైండ్ సెట్లో ఉన్నారో మనకి ఏం అర్థం కావట్లేదు కానీ అది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళను మాత్రం తక్షణమే దొరికితే మాత్రం ఇమ్మీడియట్లీ ఎన్కౌంటర్ చేసిన తర్వాతనే చనిపోయిండ్రు అలానే చూపియాలి తప్ప వాళ్ళని తీసుకొచ్చి జైళ్ళలో మేపి ఇలా చేయడం అలా చేయడం వేస్ట్. వాళ్ళని కోట్ల చుట్టూ అట్లా తిప్పడం కూడా వేస్ట్. ఇమ్మీడియట్లీ షూట్ చేసి చంపేసేయాలి అటువంటి అసలు వదిలిపెట్టదు వాళ్ళు. ఎవ్వరు దాడి చేయదు. వాళ్ళు దాడి చేసినా కూడా మన డెమోక్రసీ కంట్రీ మ్యాక్సిమం రియాక్ట్ అవ్వదు. ఫస్ట్ టైం ఇంత పెద్ద దారుణం అమాయకులని అంతమంది చంపారు. మెయిన్ మన దాంట్లో రిలీజియన్ చూసి చంపారు. చాలా అంటే చాలా దురదృష్టకరం అది. మనం ఎంత పెద్ద యాక్షన్ తీసుకున్న అంత మంచిది. అన్న చెప్పినట్టు వాళ్ళని పోస్ట్కి తిప్పడం కోర్టులో తిప్పడం చాలా వేస్ట్. డైరెక్ట్ షూట్అవుట్ చేసి చాలా మంచిది. మనం పాకిస్తాన్ మొత్తం టైస్ తెంపుకుంటే ఇంకా చాలా మంచిది. ఫ్యూచర్లో ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాలి మనం. ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే ఒక 4 అసలు దాడులు లేవు. వాళ్ళు ఇంత పెద్ద దాడి జరగడం చాలా అంటే చాలా అదృష్టకరం. ఇంకొకటి జరగకుండా మన పోలీస్ టీమ్స్ కానీ రా టీమ్స్ కానీ చూసుకుంటే చాలా మంచిది. 370 తీసిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ టూరిజం చాలా పెరిగింది. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలకు కూడా బతికే టూరిజం మీదనే. ఇప్పుడు ఈ దాడి జరిగిన తర్వాత మీలాంటి కానీ నాలాంటి అమాయకులు ఎవరు విజిట్ జమ్మూ అండ్ కాశ్మీర్కి. ఇప్పుడు ఇది వాళ్ళకు కూడా చాలా పేద దెబ్బ. అవునా కదా?
ఇప్పుడు మళ్ళీ టూరిజం మీకు కానీ నా కానీ నమ్మకం రావాలంటే ఇట్లాంటి దాడులు జరగకుండా గవర్నమెంట్ ఎన్ని చర్యలు తీసుకుంటే మంచిది. మన ఇండియన్స్ 28 మంది, సంథింగ్ 27 మంది చనిపోయి 26 మంది మొత్తానికి. అసలు ఇద్దరు కపుల్స్, మన ఇండియన్ కపుల్స్ కూడా హనీమూన్కి వెళ్ళారు కదా. అది అతన్ని కూడా కాల్చి చంపడం జరిగింది. అందులో వాళ్ళ వైఫ్ వచ్చేసి నన్ను కూడా కాల్చి చంపేయండి అని చెప్పి రోధిస్తున్న వీడియో కొంచెం చూడడం వల్ల అది కూడా చాలా బాధాకరం అనిపించింది. మోడీ గారు కూడా ఏదో స్పెషల్గా ఏదో చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో. చేయాలి, కంపల్సరీ గట్టిగా చేయాలి. ఏదన్నా ఒకటి బ్యాక్గ్రౌండ్లో చేసి వాళ్ళు మనల్ని ఎట్లా చేస్తారో వాళ్ళకు అంతకంటే ఇంకింత శిక్ష అమలు చేయాలని మోడీ గారిని పాకిస్తాన్ వచ్చేసి వాళ్ళు ఏదో ఇప్పుడు మన ఏరియాలో వచ్చేసి నక్సల్ సైట్లను వాళ్ళ ఏరియాలో కొన్ని గ్రూపులు చేసేసుకొని ఇప్పుడు వక్ బోర్డ్ వచ్చింది కదా. ఎగ్జాంపుల్ వక్ బోర్డ్ రావడం వల్ల మాకేం న్యాయం జరుగుతలేదు అని చెప్పేసి వాళ్ళు అట్లా చేస్తున్నారు.